ఆందోళనతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం 10,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారట. నిరసనకారులపైన సైన్యం ఉక్కుపాదం, అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు, అప్రమత్తమైన టెల్ అవీవ్. నిన్న మనం వార్త చూసినాం 72 మంది చనిపోయారని. ఇవాళ వార్త చూస్తున్నాం 538కి చేరిందట మృతుల సంఖ్య. దేశంలో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆందోళనల వెనక అమెరికా ఉందా, ఇంకెవరైనా కుట్ర ఉందా అన్నది పక్కన పెడితే, అక్కడ ఉన్న ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదన్న దాంతో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఒక శ్రీలంక, ఒక నేపాల్, సో ఇట్లా ఆయా దేశాలు, బంగ్లాదేశ్, ఆ దేశాల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూసినాం, అంతకంటే అతి భయంకరమైన పరిస్థితి ఇక్కడ. విధ్వంసము అండ్ ప్రాణాలు పోతున్నాయి. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందట. ఇగో ఇరాన్లోని మజాద్లో ఆందోళనకారులు నిప్పిపెట్టడంతో కాలిపోతున్న ఒక వాహనం. అయితే ఇరాన్కి అమెరికా ఏమని హెచ్చరిస్తుందంటే, మీరు ప్రజల మీద దాడి చేస్తున్నారు, మీ దేశాన్ని మేము వదిలిపెట్టము, ప్రజలు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు, ఏమాత్రం మీరు ప్రజల మీద మీరు దాడి చేసినా మేము మీ దేశం పైన యుద్ధం చేస్తామని అమెరికా నిన్ననే ట్రంప్ ప్రకటించిండు, మొన్ననే. సో అదే జరుగుతున్నది. ఇరాన్ పైన దాడికి సన్నాహాలు చేస్తుందట అమెరికా. నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్ర స్థాయిలో అణచివేస్తుండడంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి చేరుకున్నది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారట. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్ట్ చేసిందట. మరోవైపు ఇరాన్ పైన సైనిక చర్య అవకాశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారు. సైనికాధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం. ఇరాన్ పైన చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయట. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయట. ఈ ప్రతిపాదనలపైన ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందట. ఉగ్ర మూకలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ పోల్చారట. ఇప్పుడు ఆ ఉగ్రవాదులను పెంచి పోషించిందే ఈ దేశాలు. చివరికి ఏమవుతున్నది, వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు అంటున్న లెక్క ప్రకారమే అదే ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడితే, మరి అదే ఉగ్రవాదులను పెంచి పోషించిన మీలాంటి దేశాలకు వాళ్ళ నుంచే నిరసన వ్యక్తం అవుతుంది. అంటే వాళ్ళ నుంచే మీ మీద దాడి జరుగుతున్నది కదా. అంటే మీరు చేసుకున్న పాపమే కదా ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ మీరు అన్నదే నిజమైతే. కానీ ఆ పరిస్థితి ఏం కనబడట్లేదు. అక్కడ ప్రజలు అక్కడున్న పాలన మీద తిరుగుబాటు చేసినట్టుగా కనబడుతున్నది. లేదు, రెండోది ఈ చమురు నిల్వలు వీటన్నింటి కోసం అమెరికా లాంటి దేశాలు ఈ రకమైన కుట్రకు ప్లాన్ చేసి ఉండాలి. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళన పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయిల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడం మా కర్తవ్యం. అంతకంటే ముందు అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూడాలి అని అధికారిక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారట. ఎవరు? ఆ దేశ అధ్యక్షుడు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారు, వారికి అండగా ఉంటామని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. ట్రంప్తో ఆటలాడకండి, ఆయన చెప్పారంటే ఏదో చేస్తారు అని ఇరాన్ను హెచ్చరించింది. ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసుకుంటాం. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. అమెరికాకు మరణం అంటూ సభ్యులు నినాదాలు చేశారట. పార్లమెంట్ స్పీకర్ మెహమ్మద్ బాకర్ గాలిబాఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా తమపైన దాడి చేస్తే తాము ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసుకుంటాం, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు కూడా నాశనం చేస్తాం. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో సంభాషించారు, అంటే మాట్లాడిండట. ఇరాన్లో ప్రజా ఆందోళనలు, సిరియా, గాజాలో పరిస్థితులపైన చర్చించారు. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిడట. ఇరాన్ ఆందోళనలు విదేశాలకు సైతం వ్యాపించినాయట. లండన్లో ఇరాన్ రాయబార కార్యాలయం వద్ద నిరసనలు జరిగినాయి. ఎంబసీ బాల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను తొలగించిన ఆందోళనకారులు దాని స్థానంలో 1979 నాటి ఆ దేశ పతాకాన్ని ఎగరేశారు. ప్యారిస్, బెర్లిన్ సహా ఐరోపాలోని ప్రధాన నగరాల్లో సంఘీభావ ర్యాలీలు కూడా జరుగుతున్నాయట. ఇది ఎక్కడెక్కడికో పాకుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు అమెరికా చేతులు ఉన్నది వ్యవహారం అంతా. ట్రంప్ నడిపిస్తున్నట్టు కనబడుతున్నది మొత్తం.